మరోవైపు పన్నీర్ సెల్వం నివాసం దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి మురళి అందిస్తారు. తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఈ సంక్షోభం ఎప్పుడు ఎటువైపు వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి. నిన్న చేజారిపోతున్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్ట్కి వెళ్ళినటువంటి శశికళ దాదాపు 3 గంటల పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే తాజాగా ఇవాళ కూడా తమిళనాడు రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేలు ఉన్నటువంటి క్యాంపు జరుగుతున్నటువంటి రిసార్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నివాసంలోని ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వారందరితో కూడా చర్చించిన తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నటువంటి క్యాంపు వద్దకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరినీ కూడా కలిసేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ అక్కడ శశికళ వర్గం నేతలు ఇప్పటికే బయట అందరినీ కూడా మీడియాను కూడా అడ్డుకున్నప్పటికీ పన్నీర్సెల్వం వెళితే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఈ రెండు వర్గాలు కూడా వాగ్వాదానికి కానీ దాడులకు కూడా తెగబడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ సమస్య కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. సో ఒక్కసారిగా పన్నీర్సెల్వం క్యాంపుకు వెళ్తారన్నటువంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. వెళ్లే ప్రయత్నాన్ని వారిస్తున్నారు. అయితే లోపల మాత్రం వీరంతా కూడా చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ వెళితే కనుక పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ అది పార్టీకి ప్లస్ అవుతుందా లేదంటే అది మైనస్ అవుతుందా అనేటువంటి ఆలోచనలు కూడా వీరంతా కూడా ఉంటే, మరోవైపు శశికళ కూడా పన్నీర్సెల్వం వెళ్లే ఆలోచన బయటకు వచ్చిన వెంటనే ఆమె కూడా రిసార్ట్కి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే నిన్న రిసార్ట్కి వెళ్ళి ఎమ్మెల్యేలతో మాట్లాడి వచ్చారు. ఇవాళ కూడా వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. వెళ్ళి ఎమ్మెల్యేలందరితో కలిసి అక్కడి నుంచి బయలుదేరి మెరీనా బీచ్కి కూడా వచ్చి అక్కడ ఒక నిరసన దీక్ష చేపట్టే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. నిన్న మీడియాతో మాట్లాడుతూ శశికళ ఒక విషయం చెప్పారు. ఇప్పటి వరకు కూడా మౌనంగా ఉన్నాం, రేపటి నుంచి మేమేంటో చూపిస్తాం, సహనం అనేది ఎక్కువసేపు ఉండదనేటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ ఆమె ఏ విధంగా ఆందోళన చేపట్టబోతున్నారనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి.